హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు దసరా నవరాత్రి 10th డే. ఇంకా రేపే దసరా. మ్యాక్సిమం 10 days అయితే ఉంటుంది దసరా ఎప్పుడైతే. ఈసారి మరి ఒక డే ఎక్స్ట్రా కలిపారు, కూడా ఒక అవతారం అయితే ఎక్స్ట్రా కలిపారు. నథింగ్ బట్ అవతారం వచ్చేసి కాత్యాయని దేవి. ఆల్రెడీ మహిషాసురమర్దినికి రెండో అవతారం అని నేను చెప్పాను కదా, అలా మహిషాసురమర్దిని చేశాను కాబట్టి నేను చండీ అయితే ఇంతవరకు చేయలేదు. సో ఈరోజు చండీ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ రోజు. ఈరోజు చండీదేవి అవతారం తీసుకుంటున్నాను నేనైతే. మామూలుగా నార్మల్గా అయితే వాళ్ళు అనుకున్న ప్రకారం ఈరోజు అయితే మహిషాసురమర్దిని, కానీ నేను ఆల్రెడీ చేస్తాను కాబట్టి ఈరోజు చండీ అవతారం తీసుకుంటున్నాను. సో అందరూ ఏమనుకోమాకండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే చండీ అవతారం మనకు తెలిసిందే, చీల్ చండాడుద్ది అనమాట. అందుకని ఆవిడ పేరు చండీ అంటారు. అందుకని నేను చెప్తున్నానంటే, చెప్పాను కదా ఫస్ట్ 5 అవతార్స్ ఏదో ఉంటాయో 10 అవతార్స్లో కొంచెం కూల్గా ఉంటాయి. అంటే జనాలకి అంత కూల్ కనిపిస్తారనమాట దేవత. చూడడానికి ఈవిడ ఇంత యుద్ధాలు చేస్తారా, ఇంత రాక్షసుని చంపుతారా అనిపించింది. అంత కూల్గా ఉంటుంది. లాస్ట్ 5-6 అవతార్స్ ఏదైతే ఉంటుందో అమ్మ విశ్వరూపం చూస్తే ఇంక ఎవడైనా పోసుకోవాల్సిందే. అదంత భయంకరంగా ఉంటుంది అనమాట. అది రాక్షసులైనా సరే ఎవరైనా సరే వారికి తడిసిపోవాల్సిందే అనమాట. అంత భయంకరమైన అవతారాలు ఉంటాయి. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటేనే రాక్షసులను చంపగలరు. లేదు ఏదో సాఫ్ట్గా ఉంటాను, స్మూత్గా ఉంటాను అంటే పని అవ్వదు అనమాట. అది ఒక గోల్ పవర్ అంటే అదనమాట. గోల్ ఎంతైనా సరే స్మూత్గా సాఫ్ట్గా ఉంటే గోల్. అదే కోపం వస్తే కాళికమాత అనమాట. సో ఇక్కడి నుంచి అయినా గోల్స్ని రెస్పెక్ట్ చేయడం కూడా నేర్చుకోండి. దుర్గమ్మ తల్లిని చూసినా, లేదా దుర్గమ్మ తల్లి అవతారాలు ఎత్తారంటే గర్ల్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మన బాయ్స్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో అట్లా ఉంటాయి అన్నమాట. సో నేను టాపిక్ అయితే అది కాదులేండి, అది వేరే టాపిక్. సో ఆల్ ఆఫ్ యూ విష్ యూ హ్యాపీ దసరా నవరాత్రి లాస్ట్ డే. ఇంకా రేపే దసరా. సో ఇలా దసరా నేనైతే సార్ ఫాస్ట్గా అయిపోయింది 10 days. మరి మీకు ఎలా అయిపోయింది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పమని మర్చిపోమాకండి. అండ్ నాకైతే అంత కన్ఫ్యూజన్ ఉంది ఈ సంవత్సరం. ఒకసారి ఒక అవతారం అయితే చేశాను, ఏమనుకోమాకండి. అటు తీసుకొచ్చి ఇటు పెట్టాను, ఇటు తీసుకొచ్చి అటు పెట్టాను. అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. వీళ్ళు కరెక్ట్గా అవతారాలు ఇవ్వలేదు, 11 పెట్టారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. సో ఏమనుకోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.